నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏదైతే మీన్, అర్థమెటిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, కంబైన్డ్ మీన్ అవన్నీ కంప్లీట్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనకి లాస్ట్ ఈ మీన్లో మనకి మిగిలింది షార్ట్లో వస్తుంది అనమాట ఈ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు వాళ్ళు, ద మీన్ ఆఫ్ 100 items వాస్ 50. Later on, it was found that 2 items were misread as 18 and 6 instead of 81 and 66. Find the correct mean. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే వాళ్ళు ఒక మీన్ ఉందంట, దేనిది 100 items 50 అంట. సో లేటర్ అంటే తర్వాత ఏమైందంట, దానిలో ఏం ఫైండ్ అవ్వబడిందంట, ఏంటిదంటే అవి రాంగ్ రాయబడినాయి అంట. సో 18 ఇంకా 6 రాసిండ్రంట, దేనికి బదులుగా 81కి ఇంకా 66కి. సో కరెక్ట్ మీన్ అనేది ఏంటిది ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు మనల్ని. సో కరెక్ట్ మీన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ప్రాసెస్ షార్ట్లో వస్తుంది కంపల్సరీ క్వశ్చన్ ఇది. సో జస్ట్ మీరు ప్రాసెస్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వాళ్ళు మీకు ఏ నంబర్స్ ఇచ్చినా మీరు ఇదే సేమ్గా చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు వాళ్ళు, గివెన్ అని చెప్పి రాసుకొని వాళ్ళు ఏవైతే ఇచ్చినారో అవి రాయాలి. సో ఫస్ట్ ఏదైతే ఎన్ అంటే టోటల్ కదా, సో ఎన్ ఏమి ఇచ్చినారు మనకి 100 items వాళ్ళే ఇచ్చినారు. సో 100 అని రాసుకున్నా. నెక్స్ట్ మనకి మీన్ ఎంత అని ఇచ్చినారు వాళ్ళు, అర్థమెటిక్ మీన్ ఏదైతే 50 ఉందో వాల్యూ అది ఇచ్చినారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి మీన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాము. సో ఏదైతే మనం ఇప్పుడు 100 ఇంకా 50 అన్నారు, సో ఈ 100ని 50ని ఇంటూ చేస్తాము, అప్పుడు మనకి 5000 అనేది వచ్చింది. సో అలా చేయడం అనేది అదేంటిదంట రాంగ్ అంట. సో ఇప్పుడు మనకి కరెక్ట్ది చేయమంటున్నారు. సో 100 × 50 చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ 5000 వచ్చింది, బట్ అది రాంగ్ అంట. సో కరెక్ట్ది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో కరెక్ట్ మీన్ ఈక్వల్స్ టు ఇన్కరెక్ట్ మీన్, రాంగ్ ఐటమ్స్ ఇంకా కరెక్ట్ ఐటమ్స్. సో ఫస్ట్ ఇన్కరెక్ట్ మీన్ ఏదైతే వచ్చిందో అందులో నుంచి రాంగ్ ఐటమ్స్ని మైనస్ చేసి కరెక్ట్ ఐటమ్స్ని యాడ్ చేయాలంట. సో అప్పుడు మనకి కరెక్ట్ మీన్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇన్కరెక్ట్ మీన్ అనేది ఎలా వస్తుంది అని చెప్పి. సో వాళ్ళు ఇచ్చిన ఇక్కడ ఏదైతే ఎన్ ఉందో ఇంకా అర్థమెటిక్ మీన్ ఉందో ఆ రెండింటిని మనం ఇక్కడ చేసాం కదా ఇంటూ. సో అదే మనకి ఏంటిది ఏదైతే రాంగ్ మీన్ ఉందో అది. సో రాంగ్ మీన్ ఆన్సర్ మనకు వచ్చింది, ఎంత వచ్చింది 5000. సో అది తీసుకున్నాము. నెక్స్ట్ ఏదైతే రాంగ్ ఐటమ్స్ ఉన్నాయో అంటే వీటికి బదులుగా ఇవి వేసుకున్నారు బై మిస్టేక్ అని చెప్పి 2 నంబర్స్ ఇచ్చినారు కదా. సో ఆ నంబర్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరెక్ట్ ఐటమ్స్ అంటే ఏవైతే రాంగ్కి బదులుగా వేయాలో కరెక్ట్వి ఏంటివి అవి 81 ఇంకా 66. వీటిని ఏం చేస్తాము కరెక్ట్ ఐటమ్స్ దగ్గర రాసుకుంటాము. రాసుకున్నాక ఈ 5000 మైనస్ 18 + 64 రాంగ్ ఐటమ్స్ ఎంత 24, 81 + 66 కరెక్ట్ ఐటమ్స్ ఎంత 147. నెక్స్ట్ ఏం చేస్తాము 5000లో ఈ ఏదైతే ప్లస్ ఉన్నాయో ఈ రెండు, సో ఈ రెండింటిని ఫస్ట్ మనం యాడ్ చేసుకుంటాం. సో అప్పుడు మనకి ఎంత వచ్చింది 5147 అనేది వచ్చింది. నెక్స్ట్ ఏవైతే రాంగ్ ఐటమ్స్ ఉన్నాయో వీటిని మైనస్ చేసుకోవాలి, -24. అప్పుడు మనకు వచ్చే కరెక్ట్ మీన్ ఎంత 5123. సో ఇంతటితో అయిపోయిందా అంటే లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ కరెక్ట్ మీన్ ఏదైతే వచ్చిందో దాన్ని ఎంతో డివిజన్ చేయాలి, అప్పుడే కదా మనకు అసలైన మీన్ అనేది వచ్చేది అర్థమెటిక్ మీన్. సో ఏదైతే మనకు వచ్చిన మీన్ ఉందో సమేషన్ ఎక్స్ ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి ఇంకా ఎన్ ఉందో దాన్ని బై 100 ఎన్ వాళ్ళే క్వశ్చన్లో ఇచ్చినారు అది రాసుకొని రెండింటిని డివిజన్ చేస్తే వచ్చేదే మనకి ఏంటిది లాస్ట్కి అర్థమెటిక్ మీన్ అనమాట కరెక్ట్ది. సో మీకు ఈ నంబర్స్కి బదులు పర్ సపోజ్ ఒకవేళ వాళ్ళు ఎన్ ఇంకా ఎక్స్ వేరే వేరే నంబర్స్ ఇచ్చినారు అనుకోండి, పర్ సపోజ్ ఇక్కడ ఎన్ ఏమో 100 ఇచ్చినారు, 500 ఇచ్చినారు అనుకోండి. నెక్స్ట్ ఏదైతే మీన్ ఉందో వాళ్ళే ఇచ్చినారు ఇందులో కూడా. సో మీన్ మనకి ఎంత ఇచ్చినారు అనుకుందాం, ఒక ఇందులో ఎంత ఇచ్చినారు క్వశ్చన్లో 50 ఇచ్చినారు, సో ఒక 80 ఇచ్చినారు అనుకుందాము. సో అప్పుడు ఏం చేస్తాం ఈ 500ని ఇంటూ 80 చేసుకుని అప్పుడు ఇన్కరెక్ట్ మీన్ దగ్గర రాసుకుంటాము. రాంగ్ ఐటమ్స్ ఏమైనా వేరే నెంబర్స్ ఇస్తే అవి, కరెక్ట్ ఐటమ్స్ ఏమైనా వేరే నెంబర్స్ ఇస్తే కరెక్ట్ ఐటమ్స్ దగ్గర రాసుకుంటాం. సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, జస్ట్ మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి వాళ్ళు వేరే ఇస్తే వేరే వేసుకోవాలి అంతే. జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఇన్కరెక్ట్ సమేషన్ ఎక్స్ మైనస్ రాంగ్ ఐటమ్స్ ప్లస్ కరెక్ట్ ఐటమ్స్. సో ఇది మనకి షార్ట్లో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ అనమాట. ఇక్కడతో మనకి మీన్ అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. నెక్స్ట్ మనం మీడియన్ చూద్దాము. సో మీడియన్ అయినాక లాస్ట్కి మోడ్ ఒకటి ఉంది ఈ టాపిక్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.